తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. జంట నగరాల్లో ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో ఆ అక్రమ నిర్మాణాలను హైడ్రా నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగా ఎన్ కన్వెన్షన్ని నేల కూల్చింది. తరువాత మల్లారెడ్డి కాలేజ్ని, అలాగే అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజ్ని, ఫాతిమా స్కూల్ని కూడా కూల్చేయబోతుంది, దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటికి అనుగుణంగానే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆ రెండు సంస్థలకి మేము నోటీసులు అందజేశాము, విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి అంటూ ఆ యాజమాన్యాన్ని మేము హెచ్చరించామంటూ రంగనాథ్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫాతిమా అలాగే మల్లారెడ్డి కాలేజీల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హైడ్రా రెండు జంట నగరాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ని, అలాగే మల్లారెడ్డి కాలేజ్లో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు భావించారని వాటికి నోటీసులు జారీ చేశారు. రానున్న రోజుల్లో వాటిని కూడా కూల్చివేయడం ఖాయం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? సో హైడ్రా ఆ పేరు ఇప్పుడు పాపులర్ అయిపోయింది. బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ ఉంది. ఇదంతా బాగానే ఉంది. సామాన్యులు కూడా మంచి పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, పులి మీద స్వారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, అసలు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, ఆల్రెడీ కార్పొరేట్లు, బడాబాబులు వీళ్ళందరూ ఒకటి అయ్యారు, సో ఈ రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు, అంటూ కొంతమంది కమెంట్లు చేస్తున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సరే, ఎవరు ఏం చేసినా కానీ రేవంత్ రెడ్డి ఒక క్లారిటీగా వెళ్తున్నాడు అనేది ఆయన అభిమానులు, లేదంటే ఆయన అనుచరులు, ఆయన సహచర మంత్రులు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అవసరమైతే తన భవనాలను తానే కూల్చుకునేందుకు సిద్ధం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రి కూడా చెప్పారు. మీరు కావాలంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా చూసుకోండి, ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఉంటే తనకైతే తానే భవనాలను కూల్చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే ఇంకొక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా అదే చెప్తున్నాడు. వీళ్ళందరూ ఇది చెప్తున్నటువంటి క్రమంలో అక్బరుద్దీన్ ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తాడు ఫాతిమా కాలేజ్ విషయంలో అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 100% ఆయన కాలేజీలు, ఆయన విద్యా సంస్థలన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, నాట్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా 100% మొత్తం చెరువులోనే కట్టేశారు. సలకం చెరువులో మొత్తం కట్టేశారు. మొత్తం 12 భవనాలు ఉన్నాయి. అది కూడా చాలా సొఫిస్టికేటెడ్గా అధునాతనమైనటువంటి ఇంటీరియర్స్ తోటి కట్టినటువంటి భవనాలు, 12 భవనాలు ఉన్నాయి. వీటన్నిటిని కూల్చాలి. ఎందుకంటే 100% ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలు అనేది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా చూస్తే కనుక అర్థమవుతుంది. ఆ శాటిలైట్ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆల్రెడీ అందరు తీశారు. ఎందుకు ఈ ఫాతిమా కాలేజీని ఎందుకు కోల్చవు, తర్వాత ఈ జన్వాడ ఫామ్ హౌస్ని ఎందుకు కోల్చవు, ఇలా అడుగుతున్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు? ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పటి నుంచి అడుగుతున్నారు. ఎన్ కన్వెన్షన్ కంటే ముందు అనేక ఆక్రమణలను కూల్చేశారు. చెరువుల్లో దాదాపు 40 ఎకరాల పాటు 40 ఎకరాల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూల్చేశారు. 40 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలు కూల్చిన తర్వాతనే ఎన్ కన్వెన్షన్కి వచ్చారు. ఎన్ కన్వెన్షన్ ఒక 3 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 43 ఎకరాలు అయింది. ఇంకా చాలా ఉంది. దాదాపుగా కొన్ని 100 ఎకరాలు ఉందని చెప్తున్నారు. 1600 ఎకరాల దాకా ఆక్రమణకి గురైందని చెప్తున్నారు. సరే, వాటన్నిటినీ మరి ఆధీనంలో తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్లో ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ మొత్తం ఐడెంటిఫై చేసాము. ఆ ట్యాంక్స్ మొత్తానికి ఎవరెవరు ఎక్కడ ఆక్యుపై చేసినా కానీ అంతటినీ కూల్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఏమన్నాడు, ఫాతిమా కాలేజీని కూల్చే ముందు తనని కాల్చేయండి, తన మీద కాల్పులు జరపండి, ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఇంతకుముందు కాల్పులు జరిపారు, తను బుల్లెట్ తన శరీరంలో ఉంది, అలాంటి కాల్పులు నాకు మామూలేను,
మీరు కావాలంటే నన్ను కాల్చండి, నా మీద కాల్పులు జరపండి, కానీ ఫాతిమా కాలేజీని మాత్రం మీరు కూల్చొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫాతిమా కాలేజీని కూల్చేస్తే మేము కాముగా ఉండము అనేటువంటి వార్నింగ్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అదే కాంటెస్ట్లో ఆయన ఏమన్నారంటే, ఒకవేళ కూల్చితే దీనికంటే పెద్ద భవనాలను కట్టుకుంటామని చెప్పి అన్నాడు. అంటే రెండో డైలాగ్ ఏమో కూలుస్తారేమో, కూల్చడానికి తను కూడా అంగీకరించాడేమో, తనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడేమో అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా రెండో భాగం ఉంది. మొదటి భాగం ఏముంది? కూల్చడానికి లేదు, ఒకవేళ కూల్చాల్సి వస్తే తుపాకులు పేలినా కానీ అడ్డుకుంటాము అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చేలా ఉంది. రెండు పార్టీలు తీసుకోవాలి, రెండు కోణాల్లో చూడాలి. రెండు కోణాల్లో రెండు పార్టీల్లో చూస్తే కనుక అక్బరుద్దీన్ యొక్క మాటల్లో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కోణాలను తీసుకున్నటువంటి ప్రభుత్వం మధ్య మార్గం అయినటువంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టు మంత్రి కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసిన దాన్ని బట్టి ఉంది. ఏముంది? ఫాతిమా కాలేజీలో విద్యార్థులు ఉన్నారు, విద్యా సంవత్సరం ఇప్పుడు ఉంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో అర్ధాంతరంగా విద్యా సంవత్సరం మధ్యలో ఆ భవనాలను కూల్చేస్తే విద్యార్థులకు చదువు చెప్పేటువంటి వసతులు లేవు కాబట్టి ఈ విద్యా సంవత్సరం వరకు మేము టైం ఇస్తాము, ఈ విద్యా సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత ఈలోపు వాళ్ళే ఆ భవనాలని కూల్చివేస్తారు, లేదంటే తాము కూల్చేస్తాము అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక కాంప్రమైజ్ ధోరణి వచ్చింది. హైడ్రాలో ప్రారంభించినటువంటి ప్రక్రియకి మొట్టమొదటిసారిగా ఒక కాంప్రమైజింగ్ ధోరణి ఇక్కడ కనబడుతుంది. ఈ విద్యా సంవత్సరం ఎప్పటికి అయిపోతుంది? మార్చికి అయిపోతుంది. నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో. ఇప్పుడు అక్కడ చదివే మెడికల్ కాలేజీ కూడా ఉంది. మెడికల్ కాలేజీకి సంబంధించి విద్యా సంవత్సరం చదవాలంటే మళ్ళీ జూన్ ఏప్రిల్లో ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకొక 1 year దాని జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మధ్య మార్గం అయినటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ 1 yearలో అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవడానికి, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక టీము, ఇప్పుడు హైడ్రాని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక టీం ఉంది. ఈ టీము బీజేపీతో కలిసి ఎంఐఎం సపోర్ట్ తోటి బీఆర్ఎస్ని కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతుంది అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. అంటే హైడ్రా వల్ల అక్రమ నిర్మాణాలు నేలరాడడం ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి రాబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా తయారు చేసినటువంటి లిస్టులో ఒక లిస్ట్ తయారు చేసింది, శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఒక లిస్ట్ తయారు చేసింది. దీంట్లో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, లీడర్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీసే ఉన్నాయని చెప్పి తేలింది. హైడ్రా అఫీషియల్గా ఐడెంటిఫై చేసినటువంటి దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళవే ఎక్కువ చెరువుల్లో ఆక్యుపై చేసి కట్టినటువంటి భవనాలు ఉన్నాయని చెప్పి తేల్చారు వాళ్ళే. అంటే ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ పోతాయి. సరే మిగతా వాళ్ళు పోతాయి, బట్ అందరూ తీసేస్తామని చెప్తున్నారు కాబట్టి అందరూ తీసేస్తే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ పోతాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కాముగా ఉంటారా? ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు. పట్నం మహేందర్ రెడ్డి ఏమంటున్నాడు? నేను FTL పరిధిలో లేను, బఫర్ జోన్ పరిధిలో లేను అని చెప్తున్నారు. ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుంది? అది మళ్ళీ సర్వే చేయాలి, సర్వే చేసి అది ఉందా లేదా అని తేలుస్తా అంటున్నారు. జన్వాడ ఉంది కేటీఆర్ది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? అది జన్వాడ మొత్తం ఆక్యుపై చేశారు, బఫర్ జోన్లో ఉంది అది అని చెప్పాడు. డ్రోన్ ఎగరేసి మొత్తం ఇదంతా ఆక్యుపేషన్ అని చెప్పాడు కదా ఆయనే. ఇప్పుడేంటి? సర్వేకి పంపించారు, సర్వే చేస్తున్నారు ఇప్పుడు తాజాగా. సర్వే చేసి అది బఫర్ జోన్లో ఉందా, FTL పరిధిలో ఉందా అనేటువంటి నిర్ధారణకి ఇంకా హైడ్రా రాలేదు. హైడ్రా మరి ఎలా వస్తుంది? కావాల్సినటువంటి వాళ్ళకి మరి దీంట్లో పరిధిలో లేదని చెప్తుందా? వాళ్ళు సర్వే చేసేది వాళ్ళు. ఇప్పుడు హైడ్రా నిర్ధారించాలి ఎవరెవరు ఏంటి అనేది. మరి నిర్ధారించి అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ భవనాలు గనక ఈ చెరువుల్లో కానీ ఈ FTL అలాగే బఫర్ జోన్లో కనుక ఉంటే వాటిని తొలగించే అవకాశం లేదంటారా? వాళ్ళు చేసేటువంటి సర్వే ద్వారా వాళ్ళ సర్వే కొంచెం అటు ఇటు అయింది అనుకో, ఏం కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరు ఉంది ఏంటంటే శాటిలైట్ పిక్చర్స్ చాలా క్లియర్గా చూపిస్తుంది కదా, దాని సర్వే ఎందుకు అసలు? అవును, శాటిలైట్ పిక్చర్స్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. ఆ శాటిలైట్ పిక్చర్స్ దాని ప్రకారం ఫాతిమా కాలేజీ ఉంది, జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, పట్నం చెరువు ఉందంటే రాజేశ్వర రెడ్డిది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చెరువుల్లో కట్టి ఉన్నారు, ఆక్యుపై చేస్తున్నారని. మరి
అవన్నీ తప్ప అంటే హైడ్రా ఏది చెప్తే అదే. హైడ్రా తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. సో ఇప్పుడు మధ్య మార్గంగా ఇప్పుడు అక్బరుద్దీన్కి ఒక అవకాశం ఇచ్చారు అని అంటే హైడ్రా పట్టు సడులుతుంది అని చెప్పి మనం అంచనాకు రావచ్చు. ఓకే. సో ఈ లోపు 1 year లోపు ఏదైనా జరగచ్చు. అందుట్లో కవిత బయటకు వచ్చింది. కవిత బయటకు వచ్చిందంటే బీజేపీ తోటి కొల్లిడ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. అదే నిజమైతే కనుక అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండగలదా, ఉంటుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రస్తుతానికైతే రిలాక్సేషన్ లభించింది ఫాతిమా దానికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.